భయ్యా చాలా రోజుల తర్వాత విజయ్ ఆంటోనీ గారు కొత్త మూవీతోటి ముందుకొచ్చారు భయ్య. అదే మూవీ 'భద్రకాళి'. విజయ్ గారికి తెలుగులో మంచి మార్కెట్ అయితే ఉంది భయ్య. సినిమా బాగుందా లేదా అంటే మరీ తోపు అని చెప్పలేం కానీ పర్లేదు. ఇది ఒక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. ఈ వ్యవస్థలో పాతుకుపోయిన ఓ పవర్ బ్రోకర్ తన తెలివితేటతోటి, శక్తి సామర్థ్యాలతోటి దేశంలోని అభివృద్ధి పనులని ఏ రకంగా ఆడుకోనన్నది అండ్ వారి నుండి దేశ ప్రజల్ని రక్షించేందుకు ఏం చేశాడన్నది స్టోరీ పాయింట్. నిజానికి ఇలాంటి టైప్ స్టోరీ అనేది ఆర్పి పట్నాయక్ గారు 'బ్రోకర్' అనే సినిమా చేశారు భయ్య. బట్ ఆ మూవీ పెద్ద అయితే ఆడలేదు. పొలిటికల్ బ్రోకర్కి ఉండే ఇంపార్టెన్స్, తనే లాంటి వర్క్ చేయగలడు రాజకీయ చదరంగంలో అనుకుంటే అతను ఆడించే ఆట ఎలా ఉంటుందని ఈ సినిమా కాన్సెప్ట్. స్టోరీ కాన్సెప్ట్ సరిగ్గానే ఉన్న ఇంప్లిమెంటేషన్ మాత్రం పెద్ద బొక్క అయితే పడింది భయ్య అని అభిప్రాయం. డైరెక్టర్ తీయడంలో వెనుకబడ్డైతే అనిపించింది భయ్య. స్టోరీ చెప్తే మీకు ఇంట్రెస్ట్ రాదు కాబట్టి కుదిరితే థియేటర్కి వెళ్ళి చూడండి. విజయ్ ఆంటనీ గారి మూవీ కాన్సెప్ట్ అన్ని కొత్తదాంతో ముందుకైతే వస్తారు భయ్య. ఇది కూడా అలాంటిదే. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కొంచెం వెనుకబడి ఉండడం వల్ల జనాలకు పెద్దగా అయితే అనిపించకపోవచ్చు. అలా అని చెప్పేసి మరీ వరస్ట్ మూవీ అయితే కాదు భయ్య. ఒక్కసారి ఖచ్చితంగా అయితే చూడొచ్చు. ఒకలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, పర్లేదు. ఈ సినిమా కొన్ని బలం ఏంటంటే విజయ్ ఆంటనీ గారి యాక్టింగ్, మైనస్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్. అంతకంటే ఇంకేం లేదు. ఇంకా మరీ ల్యాగ్ లేకుండా సినిమా కాన్సెప్ట్ని ఒక ముక్క లేకున్నా భయ్య. సినిమా నచ్చితే చూడండి, లేకుండా ఊకోండి. మీరు ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కుదిరితే వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.